హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఈ ఫస్ట్ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ జావా గురించి మాట్లాడుదాము. సో ఎవరు డెవలప్ చేశారు, ఎందుకు డెవలప్ చేశారు, అలాగే మనకి జావా లోగో తీసుకుంటే దాంట్లో కప్ అండ్ సాసర్ సింబల్ వస్తుంది. ఆ సింబల్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మనము. సో ఫస్ట్ 90స్లో మనకి సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ ఉండేదన్నమాట. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ డెవలప్ చేయాలి. ఆ డివైజెస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి. ఇది వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. సో వాళ్ళ ప్రాజెక్ట్కి గ్రీన్ ఆర్ స్టెల్త్ ప్రాజెక్ట్ అని నేమ్ ఇచ్చారు. సో 1991 జనవరి నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సమ్ మెంబర్స్ ఉన్నాయి వాళ్ళ ప్రాజెక్ట్లో. సో దాంట్లో ఈ 3 మెంబర్స్, జేమ్స్ కోస్లింగ్, మైక్ అండ్ ప్యాట్రిక్, ఈ 3 మెంబర్స్ మెయిన్ అనమాట గ్రూప్లో. సో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలి అనేసి ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ రాయాల్సి వస్తుంది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అవుతుంది అని డిస్కస్ చేశారు. సో ఇనిషియల్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనుకున్నారు. బట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సిస్టమ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అనమాట. వీళ్ళు డెవలప్ చేయాలనుకునేది సిస్టమ్ ఇండిపెండెంట్ డివైజెస్. సో ఇది వాళ్ళ తర్వాత వాళ్ళకి అర్థమైంది. సో సి ప్రోగ్రామింగ్ యూస్ చేసి మనం అయితే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయలేము అనేసి. సో వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక కొత్త లాంగ్వేజ్ కావాలని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు సెర్చ్ చేశారనమాట, సిస్టమ్ ఇండిపెండెంట్ నేచర్తో ఉన్న లాంగ్వేజ్ ఏదైనా ఉందా మన ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అని. బట్ ఏంటంటే వాళ్ళకి అప్పట్లో ఆ లాంగ్వేజ్ అనేది లేదనమాట సిస్టమ్ ఇండిపెండెంట్ నేచర్తో. సో వాళ్ళే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలని స్టార్ట్ చేశారు. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కోడింగ్ రాయడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఆ లాంగ్వేజ్కి ఓక్ అనే నేమ్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఆ ఓక్ అనే నేమ్ ఆల్రెడీ వేరే కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఉంది. వాళ్ళు ఇప్పుడు నేమ్ మార్చాలి, వేరే నేమ్ పెట్టుకోవాలి అది తీసేసి. సో ఎందుకు జావా అని పెట్టారంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళు లాట్ ఆఫ్ కాఫీని అయితే కన్జ్యూమ్ చేసేవాళ్ళు అనమాట డైలీ. ఆ కాఫీ వాళ్ళకి చాలా టేస్టీగా అనిపించేది. వాళ్ళకి ప్రతిసారి డిస్కషన్ చేసేవాళ్ళు, మనం డెవలప్ చేసే లాంగ్వేజ్ కూడా ఇలాగే ఈ కాఫీ లాగే చాలా టేస్టీగా బాగుండాలి అనే ఒక ఇంటెన్షన్తో వర్క్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే నేమ్ చేంజ్ చేయాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు తాగే ఆ కాఫీ నుంచి వచ్చే బీన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి చెక్ చేశారనమాట. చెక్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ పర్టికులర్ కాఫీ బీన్స్ వరల్డ్ మొత్తంలో ఒకే ఒక ఐలాండ్ నుంచి అయితే మిగతా ప్లేసెస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఆ ఐలాండ్ పేరే జావా అనమాట. అందుకని జావాకి ఆ నేమ్ అనేది జావాకి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇచ్చారు. సో అందుకే ఆ కప్ అండ్ సాసర్ సింబల్ కూడా జావా లోగో ఉంటాయి ఐకాన్లో. నెక్స్ట్ ఫస్ట్ రిలీజ్ ఆఫ్ జావా ఎప్పుడు రిలీజ్ చేశారంటే జనవరి 23, 1996లో అయితే ఫస్ట్ వర్షన్ ఆఫ్ వర్కింగ్ జేడీకేని రిలీజ్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ జావా అని. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.